యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కత్తెర అండ్ ఒక ఫెవి స్టిక్ కావాలి అండ్ మనకు ఒక గిమ్మీ కార్డ్ ఉంటుంది అనమాట, రైట్. సో ఆ గిమ్మీ కార్డ్ని మనం డెక్లో ఫైండ్ చేయడం ఇట్స్ వెరీ 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 సింపుల్ అండ్ దిస్ ఈజ్ ద గిమ్మీ కార్డ్, రైట్. సో ఈ గిమ్మీ కార్డ్ ఎట్లుంటుంది అని అంటే ఇగో ఇట్లా, రైట్. సో ఈ గిమ్మీ కార్డ్ని ఎట్లా తయారు చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్, 2 సెకండ్స్లో అయిపోతుంది. సో నువ్వు ఏదైతే కార్డ్ వెనకాల పెడదాం అనుకుంటున్నావో అట్లాంటివి మనకి 2 ఉండాలన్నమాట, రైట్. 2 డైమండ్ అండ్ ద 2 డైమండ్. సో ఫస్ట్ ఈ 2 డైమండ్ని తీసుకొని నువ్వు ఏడ పెడతావో నీ ఇష్టం. నేను బండి డిక్కీలో పెట్టినా, నువ్వు ఎవరి ముక్కులన్నా పెట్టచ్చు, రైట్. సో ఏడన్నా పెట్టుకో ఈ 2 డైమండ్ని. సో దీన్ని ఇట్లా పక్కన పెడదాం. సో దీన్ని ఎట్లా తయారు చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. సో ఇప్పుడు నేను నా 2 కార్డులు వేస్ట్ చేయాలన్నా, తప్పదు కదా. సో వెయిట్ బ్రో. సో నార్మల్గా ఇట్లా తీసుకో, ఇట్లా కొంచెం గ్యాప్ 2 కార్డ్స్ ఏమన్నా అంటే మన గిమ్మిక్ కార్డ్ అండ్ వేరే కార్డ్ ఒకటి తీసుకో ఏదన్నా. సో దానికి ఇట్లా కొంచెం గ్యాప్ ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇగో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇట్లా కట్ చేసి, రైట్, ఎగ్జాక్ట్లీ. యా కమ్ ఆన్ బ్రో. యా, సో ఇట్లా కట్ చేసే అనమాట. అండ్ ఓన్లీ సగమే ఫెవిస్టిక్ పెట్టు. ఫెవిస్టిక్ తీసుకో, తీయి, బర్ర సగమే, ఎక్కువ పెట్టకు. ఆ సగమే ఎందుకు పెట్టాలని అంటే మనకు కనిపించాలి కదా ఇంకో కార్డు. మొత్తం అతుకు పెడితే ఇంకేం కనిపిస్తుంది ఇక కార్డు మనకి, రైట్. సో ఇట్లా సగం అండ్ ఈడ కూడా సగం, రైట్. సో అయిపోయింది, మన గిమ్మిక్ తయారైపోయింది అనమాట. అంతే, వెరీ వెరీ సింపుల్ బ్రో. మన ఎట్లుంటే అన్నీ సింపుల్ అండ్ పవర్ఫుల్ ఉంటాయి, రైట్. సో ఇట్లా అతుకు పెట్టేసేయాలి ఇట్లా మధ్యలోకి. యాక్చువల్లీ నేను పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇగో నాది ఇట్లా బెండ్ అయింది. సో ఇది నార్మల్గా కనిపించదు, అంటే వీడియోలో కనిపించదు, బట్ నువ్వు బయట చేస్తే మాత్రం ఇది కొంచెం ఫ్లాష్ అవుతుంది. సో ఇది కూడా అగర్ నీకు ఇట్లా ఏమన్నా బెండ్ అయి ఉంటే, నార్మల్గా బెండ్ కాదు, నేనే బెండ్ చేసిన. సో నీకు అట్లా ఏమన్నా ఉంటే నేను ఎట్లా చేయాలో నేను చెప్తా. ఐమ్ వెరీ సారీ బ్రో. ఇట్లా ఇట్లా అతుకు పెట్టాలి, రైట్. ఏడైతే నువ్వు చించుతావో అది పైన ఉండాలి, ఏడైతే నువ్వు చించావో అది కింద ఉండాలి. ఐఎమ్ వెరీ 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 సారీ. సో ఇక్కడ గమ్ తీసేద్దాం మనం అండ్ ఇటు సైడ్ పెడదాం. యా, ఇక్కడ గమ్ తీసేద్దాం. సో మీకు ఏడైతే చిన్నుతుందో అది పైన సైడ్ పెట్టుర్రి అండ్ ఏదైతే చిన్నగంది ఉంటుందో అది ఇట్లా కింద సైడ్ పెట్టాలి, రైట్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను ఇట్లా నార్మల్గా చెప్పుకుంటా మర్చిపోయి అట్లా అతుకు పెట్టేసిన. సో ఇప్పుడు మనం ఇది అతుకు పెట్టడం అంటే ఇది అతుక్కోకుండా ఉండడానికి మనం ఈ గమ్ తీసేస్తున్నాం అనమాట, రైట్. సో యా, రెడీ బ్రో. మన గిమ్మిక్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ నౌ. సో ఇది మాత్రం ఏం అతుక్కోదులే, పావ్. గమ్ తీసేద్దాం మనం. సో జరసేపు మనం వెయిట్ చేద్దాం అనమాట, రైట్. సో ఎందుకంటే ఇది గట్టిగా అతుక్కోవాలి కదా. 2000 years later. సో యో బ్రో, మన గిమ్మికి రెడీ అయిపోయింది అనమాట. సో ఏడైతే కట్ చేస్తావో అది ఇటు సైడ్ ఉండాలి అండ్ మిగతాది ఇట్లా అతుక్కొని ఉండాలన్నమాట, రైట్. అండ్ ఇది క్లియర్గా ఇగో ఇట్లా మనం ఇట్లా చూసినామనంటే ఇది నార్మల్ కార్డ్ లెక్కనే కనిపించాలి, రైట్. అండ్ ఇది ఇట్లా తిప్పి చూస్తే ఇట్లా ఈ కార్డ్ లెక్క కనిపించాలి, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఇప్పుడు మనకి 6 ఆఫ్ డైమండ్స్ లోపల ఉంది కదా. సో ఇట్లాంటి 6 ఆఫ్ డైమండ్స్ ఇంకోటి ఏదైనా తీసుకొని దాన్ని తీసుకొని ఏదైనా పెట్టేసేయాలి. సో ఇది నేను యూజ్ చేసిన గిమ్మిక్. సో దీన్ని సైడ్కి పెడదాం. సో ఇప్పుడు మీరు ఇంకో 6 ఆఫ్ డైమండ్స్ ఉంటే దాన్ని తీసి ఏదైనా పెట్టేసేయాలి, రైట్. సో యో బ్రో, ఇప్పుడు మన మెయిన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ట్రిక్లా. సో ఎట్లా పర్ఫామ్ చేయాలి మనం, రైట్. సో ఫస్ట్ ఇది ఏదన్నా మధ్యలోకి డెక్ మధ్యలోకి ఇట్లా మిక్స్ చేసేది, రైట్. సో
కంప్లీట్లీ మిక్స్ చేయరు. ఇగో ఇది ఇట్లా నార్మల్గా బయటికి పోతుంది ఎందుకంటే మనం బెండ్ చేసినాం కదా. సో దీన్ని కొంచెం ఇట్లా సెట్ చేద్దాం, రైట్. సో ఇప్పుడు స్మూత్ ఉంటుంది అండ్ ఇక ఇట్లా నార్మల్గా కనిపించదు అనమాట, రైట్. నా గిమ్మిక్ అయితే అసలు ఏం కనిపించదు, ఇది కూడా ఏం కనిపిస్తలే ఇప్పుడు, రైట్. సో దీన్ని ఇట్లా మనం చూడరానొచ్చు, ఏమైనా వేసుకోవచ్చు ఇప్పుడు. సో స్పెక్టేటర్కి చెప్పాలి మనం అంతా షఫుల్ చేస్తున్నా చూడరా భయ్ అని. సో ఇంకోటి ఏంటి అని అంటే నువ్వు ఇట్లా రిఫుల్ షఫుల్ చేసేటప్పుడు ఇగో కార్డ్ని ఇందులోకి పోతాయి, ఇంకో ఇట్లా, రైట్. సో అందుకే రిఫుల్ షఫుల్ చేయక ఎక్కువ, కార్డ్ని ఇందులోకి పోయి ఇట్లా నూపితే అది లోపలికి పోవు, అక్కడ స్టక్ అవుతాయి. సో అప్పుడు కొంచెం క్లమ్జీ అనిపిస్తుంది, కొంచెం గలీజ్ అనిపిస్తుంది ట్రిక్, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్మల్ ఇట్లా కట్స్ ఇద్దాం, ఇట్లా షఫుల్ చేద్దాం. ఎంతనే షఫుల్ చేయొచ్చురా అబ్బాయి అది ఇది అని. సో మొత్తం షఫుల్ చేసిన తర్వాత మనం ఏం చేయొద్దు, ఇట్లా సింపుల్గా ఇట్లా చూసుకుంటే చాలు. ఇక్కడ మనకి గ్యాప్ కనిపిస్తూనే ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ కార్డ్ని మనం ఏడ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఒక మిడిల్ కంటే పైన, రైట్, మిడిల్ కంటే పైన మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోర్స్ చేయాలి, స్పెక్టేటర్ని ఏడన్నా స్టాప్ అనమనాలి. సో ఇట్లా మనం టుర్ర అంటుంటే ఈడ ఆగుతుంది కార్డ్, ఆటోమేటిక్ ఆడ ఆగిపోతుంది అనమాట, రైట్. సో నువ్వు ఇట్లా చూస్తుంటే ఇగో ఇట్లా అనగానే ఆడ ఆటోమేటిక్ ఆగిపోతుంది. సో నువ్వు మెల్లగా ఇట్లా అంటుండాలి. సో స్పెక్టేటర్ ఎప్పుడైతే స్టాప్ అంటాడో అప్పుడు రప్పున తీసి ఇగో ఈడ పెట్టేసేయాలన్నమాట, రైట్. సో ఇట్లా టుర్ర స్టాప్, ఎగ్జాక్ట్లీ. నువ్వు చేస్తుంటే నీకు అర్థమైపోతుంది, ఇది పెద్ద హార్డ్ ఏం కాదు. జస్ట్ నువ్వు ఇగో కార్డ్స్ని ఈడ ఉంటుందా ఇట్లా బెండ్ చేయి, ఆ బెండ్ అంటున్నా ఇట్లా స్లైడ్ చేయాలి అండ్ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా టుర్ర అంటుంటే ఇది ఆటోమేటిక్ ఆగిపోతుంది అనమాట. అండ్ 6 ఆఫ్ డైమండ్ చూసుకోరా బై, అండ్ మొత్తం ఇట్లా అనేసేయాలి అండ్ ఆ తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేసేయాలి, రైట్. సో ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే ఆ కార్డు కనిపించకుండా ఉండడానికి మనం ఏం చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఇగో ఇట్లా స్ప్రెడ్ చేయాలి. నీకు ఏడన్నా 6 ఆఫ్ డైమండ్స్ కనిపిస్తే ఎప్పుడా బై అని. సో ఇక మనం ఏం చేయాలి, 6 ఆఫ్ డైమండ్స్ స్పెక్టేటర్ చూస్తారు కదా, చూసిన తర్వాత దీన్ని మాయం చేస్తా ఏదో ఒకటి, నీ ఓన్ స్టైల్లా ఏదో ఒకటి చేసి దీన్ని మాయం చేస్తా చూడరా బై అని చెప్పి ఇప్పుడు 6 ఆఫ్ డైమండ్స్ ఇల్లు ఉండదు అని చెప్పి ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఎట్లా స్ప్రెడ్ చేసినా ఎగ్జాక్ట్లీ ఇవి ఎట్లున్నాయి కొంచెం కొంచెమే కనిపించాలి, ఓన్లీ కార్డ్స్. కార్డ్ ఇగో ఇట్లా 7 ఆఫ్ హార్ట్స్, జే ఆఫ్ డైమండ్స్, 6 ఆఫ్ హార్ట్స్, ఇట్లా కొంచెం కొంచెమే కనిపించాలి. మొత్తం ఇట్లా జాపక్కురి పంగల్ జాపినట్టు కొంచెం కొంచెమే ఇట్లా స్ప్రెడ్ చేయాలి అంతే, ఇట్లా కొంచెం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఏదైతే గ్యాప్ ఉంటుందో అది కింది సైడ్ ఉండాలి, అర్థమవుతుందా? ఏదైతే గ్యాప్ ఉంటుందో అది కింది సైడ్ ఉండాలి. సో ఇప్పుడు ఓవరాల్ మొత్తం మంచిగా నీట్ అయిపోతా. సో ఫస్ట్ మనం గిమ్మిక్ ఏడుందో చూసుకోవాలి, ఆ తర్వాత అంతా షఫుల్ చేసేయాలి, ఆ తర్వాత మళ్ళీ చూసుకోవాలి గిమ్మిక్ ఇగో ఈడుంది ఇప్పుడు స్టార్టింగ్ పైన ఉంది. సో దాన్ని కొంచెం మధ్యలో దానికంటే కొంచెం పైన మెయింటైన్ చేయాలి, రైట్. మధ్యలో దానికంటే కొంచెం పైన మెయింటైన్ చేసి టుర్ర అంటుంటే స్టాప్ అని రాబోయ్, స్టాప్, రైట్. చూసుకో కార్డ్ చూసుకున్నావు కదా, రైట్. ఇప్పుడు నేను ఈ కార్డ్ని చూస్తా అసలు ఉంటుందా ఉండదా అది. నువ్వు ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఆ కొంచెం స్ప్రెడ్ చేసేటప్పుడు నువ్వు ముందే చూసుకోవాలి ఇగో ఈ గ్యాప్ ఉందా, ఈ గ్యాప్ సైడ్ ఇది కిందికి ఉండాలి, రైట్. ఇగో ఈ 6 ఆఫ్ స్పేడ్ పైకి ఉండాలి. సో అప్పుడు మనం ఇట్లా స్ప్రెడ్ చేస్తామా, ఇట్లా స్ప్రెడ్ చేస్తాం అండ్ ఇట్లా స్ప్రెడ్ చేస్తాం. ఈ కార్డు కనిపిస్తే నాకు ఎప్పుడు రాబోయ్ అనాలి. ఇగో ఇట్లా స్ప్రెడ్ చేసినప్పుడు మనకి ఇగో ఈ కిందది కనిపించకుండా ఉంటుంది, అందుకే మనం ఇట్లా కొంచెమే ఇట్లా తీసి ఇట్లా పెట్టేస్తాం, రైట్. సో ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక కంప్లీట్లీ కార్డు మాయమైపోయినట్టుగా అనిపిస్తుంది డెక్లోకి వెళ్ళి, రైట్. అండ్ నువ్వు అది బండి డిక్కీలో పెడతావా, స్పెక్టేటర్ ముక్కులో పెడతావా, నీ ఇష్టం, ఏడన్నా పెట్టుకో ఆ కార్డ్ ఇక, రైట్. దిస్ ఈజ్ ద కార్డ్ టు ఎనీవేర్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మొత్తం నేనే క్రియేట్ చేసిన అని కాదు ఈ ట్రిక్ని, ఇట్స్ ఐడియా, కొందరు ఐడియా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎట్లా చేయొచ్చు అని రిమిక్స్ మోడిఫై చేసింది ఇది. సో హోప్ యూ లైక్ ద ట్రిక్ అండ్ మనం నెక్స్ట్ ట్రిక్లో కలుసుకుందాం. అంతవరకే బాయ్ బ్రో.